మీ అందరికీ ఈరోజు మీరు గుండెల నిండా ఆ రోజు ఆశీర్వదించి పంపించారు కాబట్టే మేము ఈ కార్యక్రమాలను విజయవంతంగా చేయగలిగాం. భవిష్యత్తులో కూడా మళ్ళీ వస్తాం. ఒక్క నిమిషం, ఇదేదో ఒక్కరోజుతో అయిపోయే కార్యక్రమం కాదు. దాదాపు 32 రోజులు ఈ జిల్లాలో నేను నడిచాను. అనేక చోట్ల అనేక మందితో నేను ఆ రోజు మాట్లాడుతూ ఇక్కడే నిద్రించిన గ్రామాలు ఉన్నాయి. సాధ్యమైనంత మేరకు ప్రతి గ్రామాన్ని ఎక్కడెక్కడైతే నేను బస చేశానో ప్రతి గ్రామాన్ని కూడా సందర్శిస్తాను. ఇచ్చిన ప్రతి మాటని నిలబెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్లు కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఈరోజు మన రాష్ట్రంలో లేరు, అమెరికాలో ఉన్నారు. వారు మరీ ప్రత్యేకంగా వారి ధన్యవాదాలని, వారి కృతజ్ఞతల్ని స్పష్టంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలకి చెప్పమని మరీ ప్రత్యేకంగా నాకు చెప్పారు. వారి తరఫున కూడా మీ అందరికీ వారి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో ఇక్కడ చేసే ప్రతి కార్యక్రమం మంచిర్యాల జిల్లాలో రిటైనింగ్ వాల్తో పాటు హాస్పిటల్ సంబంధించి మునిగిపోతున్నటువంటి హాస్పిటల్ అక్కడి నుంచి పై రోడ్డు మీద తీసుకొచ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా మాతా శిశు హాస్పిటల్తో పాటు సూపర్ స్పెషాలిటీ సంబంధించిన హాస్పిటల్కి కూడా మన బడ్జెట్లో నిధులు కేటాయించాం. కొద్ది రోజుల్లో వాటికి సంబంధించి కూడా కార్యక్రమాలు ఉంటాయని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇంకొక కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా అద్భుతమైనటువంటి ఇంగ్లీష్ మీడియంతో చదువుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. కొద్ది రోజుల్లోనే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని పెద్ద ఎత్తున ప్రారంభించాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. అలాగే దాంతోపాటు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ కూడా, అంటే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఈ సందర్భంలో వాళ్ళ కోచింగ్ కోసం హైదరాబాద్ దాకా రాకుండా వారి నియోజకవర్గాల్లోనే కోచింగ్ సెంటర్స్ ఉండేటట్టుగా అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ని కూడా కొద్ది రోజుల్లోనే భూమి పూజ కార్యక్రమాలు చేసి మొదలుపెట్టుకునే కార్యక్రమంలో ముందుకు పోతా ఉన్నామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, నాకు ఆనాడు పాదయాత్ర సందర్భంగా ఇక్కడి నుంచి మొదలు పెడితే చివరికి ఖమ్మంలో మొదలుపెట్టిన మార్చి 16 మొదలుపెట్టినటువంటి పాదయాత్ర, పీపుల్స్ మార్చ్ పాదయాత్ర జూలై 2 ఖమ్మం జిల్లాలో చేరి అంతిమంగా జరిగినటువంటి భారీ బహిరంగ సభ మీ అందరికీ తెలిసింది. ఈ యాత్ర యావత్తు కూడా నాతో పాటు కలిసి నడిచినటువంటి ప్రతి ఒక్కరికి నడవటానికి ఓపిక లేకపోతే కనీసం సహకరించి ఆస్వాదించి పంపించిన ప్రతి మనిషికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కరిస్తా ఉన్నాను. తల వంచి నమస్కరిస్తూ వారందరికీ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మీరిచ్చినటువంటి ఆశ ఆలోచనలు ఆనాడు నన్ను నడిపించడానికి స్ఫూర్తిగా దగ్గరుండి, వయసు సహకరించకపోయినా, ఆరోగ్యం సహకరించకపోయినా, ఆ ఎండలు చూసి తట్టుకోలేకపోయినా ఈ పీపుల్స్ మార్చ్ విజయవంతం కావాలని చెప్పి ప్రజాయుద్ధ నౌక గద్దర్ అన్న ఇక్కడ నుంచి చివరి ఖమ్మం వరకు అనేక ప్రాంతాల్లో ఆ పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో పాల్గొని ఇందిరమ్మ రాజ్యం రావాలని, ప్రజలకి మేలు జరగాలని, ఆ ప్రజాప్రభుత్వంగా అది ఏర్పడాలని ఆయన ఆశీర్వదించి వెళ్ళాడు. ఆయన పైన ఎక్కడ ఉన్నాడో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, తప్పనిసరిగా ఆయన కలల కోరిక మేరకు, రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు, సోనియా గాంధీ గారి సూచన మేరకు, మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని, ఇందిరమ్మ రాజ్యాన్ని రాబోయే 5 సంవత్సరాలు కాదు, భవిష్యత్తులో ఇంకొక 20 సంవత్సరాలు కూడా ఇందిరమ్మ ప్రభుత్వమే, ప్రజాప్రభుత్వమే పాలిస్తుంది. ప్రతి పైసా సంపాదిస్తాం, ప్రజలకి పంచుతామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.